పెద్దోళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళ పాదాలతో అందరికీ దండం పెడతాను. మొదలుగా మా సినిమాని ఇక్కడ వెల్కమ్ చేసిన శ్రీనివాసరావు గారికి అనంత 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 దండం పెడతాను. ఎలా అంటే వాళ్ళు ఒక ఆశీర్వాదం చేసి మమ్మల్ని ఇక్కడ పిలిచారు. ఇప్పుడు పేరు చెప్తే చాలా పెద్దది, కానీ మా మురళి గారిని, మా లక్ష్మణ్ గారిని, అలాగే మా శ్రీధర్ వాళ్ళకు చాలా థ్యాంక్స్. ఎలా అంటే వాళ్ళంతా ఒక ఆశీర్వాదం నుంచి ఇక్కడ వచ్చాము. బట్ ఒకటేమంటే భార్గవి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. చాలా పెద్ద చెప్పారు, మేము ఇంకా చిన్నోళ్ళు, ఇప్పుడుదా ఒకటో రెండో సినిమాలు చేసి ఉండేవాళ్ళు మేము. మీరు చాలా చెప్పారు సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. ఇలే ప్రీతిని మాకు ఎప్పుడు ఇవ్వండి అనేసి మేము అడుకుంటాం, మిమ్మల్ని కోరుకుంటా ఉంటాము. ఇంకొకటి, చాలా త్వరగానే మీ దాంట్లో యాక్చువల్లీ పెద్ద పెద్ద సినిమాలు వచ్చేది. ఇరమనే 2 నిమిషం ఇరమనే పెద్ద పెద్ద సినిమాలు చేసిన ప్రసాద్ గారిని ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ అ లాట్ అండ్ లాట్. యాలంటే యాక్చువల్లీ ప్రసాద్ గారు యాక్చువల్లీ మాకు ఒక మంచి ఫ్రెండ్ లాగా చాలా లవ్ అండ్ అఫెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఇయర్లో యాక్చువల్లీ వాళ్ళ జొత్తలో ఒక సినిమా చేస్తాను, అది కూడా మీకు అంతా ప్రేరేపిస్తుంది అనుకుంటాను. అలాగే ఈ సినిమాలో నా జొత్తలో చేసిన అంతా మా చికణాకి, మా టైగర్కి, అలాంటి వినోద్ ప్రభాకర్ వాళ్ళది ఒక చెప్పాలా. వాళ్ళ నాన్న వచ్చేసి ఫస్ట్ ఒక ఫైటర్గా, ఆమెట ఒక విలన్ అసిస్టెంట్గా, మళ్ళీ విలన్గా. దాని గురించి ఇప్పుడు అప్పుడే నా ఏవి మీరు చూస్తూ ఉన్నారు. ఆ ఏవికించి పెద్ద ఏవి మా టైగర్ ప్రభాకర్ వాళ్ళది. యాక్చువల్లీ కన్నడ ఇండస్ట్రీలో ఒక సాధారణ ఒక ఫైటర్గా, అసిస్టెంట్ ఫైటర్గాను అనుకోండా, అక్కడి నుంచి హీ రూల్ ద కన్నడ ఇండస్ట్రీ టు టాప్ మోస్ట్. అలాగే మీ తెలుగులో, తమిళ్లో చాలా సినిమాలు చేశారు టైగర్ ప్రభాకర్ అనేసి. ఆయన కొడుకు మా జొత్తలో ఉండరు. దట్స్ అ వెరీ బిగ్ ప్రివిలేజ్ ఫర్ అస్. సో వినోద్ ప్రభాకర్కి చాలా చాలా థ్యాంక్స్. అలాగనే మాకే ఇప్పుడు అప్పుడే చూపించారు మా తండ్రులంతే. మన 1 నిమిషం మాట్లాడಬೇಕಾರೆ ಸುಮ್ಮನೆ ಇರಬೇಕು వచ్చిన. అప్పుడే ఒక ఏవి చూపించారు మిమ్మల్ని, మా నాన్నలంతా ఒక విల్లన్ను ఇట్లు ఉన్నారు అనేసి. బట్ మేము ఇండస్ట్రీ వచ్చేక ముందరనే మా నాన్నలంతా మేము పోగొట్టుకున్నాం అంతనే. వి నెవర్ సీన్ ఇస్ లవ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ మా నాన్న జొత్తలో పని చేసిన అంత ఆర్టిస్టు మేము మా నాన్నకి గొప్పగా పెడతాం. ఆ స్థానంలో ఉండే మా అప్పాజీలాగా మా దేవరాజ్ సార్కి అనంత థ్యాంక్స్. అలాంటే ఈజ్ జస్ట్ లైక్ మై ఫాదర్. నన్ను కొట్టేది కానీ తిట్టేది కానీ ఏమే ఉంటేను హీ హాజ్ ఆల్ ద రైట్స్ టు టెల్ అస్. సో వాళ్ళ జొత్తలో ఈ సినిమాలో చేసింది. అలాగే ఇప్పుడు జగపతి బాబు సార్ చాలా చెప్పారు, అట్లంతా ఏమీ లేదు సార్. జగపతి బాబు సార్కి ఒక అనంతం థ్యాంక్స్. ఎలా అంటే ఈ సినిమాలో యాక్చువల్లీ చెప్పకూడదు సార్, యాక్చువల్లీ హీరో ఇది, విల్లన్ ఇది అనేసి. నిజంగా ఆ నానా క్యారెక్టర్ ఉంది కదా, దాని ముందర యాక్చువల్లీ రాబర్ట్ వీకే సార్, నేనే చెప్తాను. ఆ నానా క్యారెక్టర్ అట్లుంది. సో హీ ఈజ్ ద హీరో ఆఫ్ ఆ మూవీ. సో వాళ్ళకి చాలా థ్యాంక్స్, వాళ్ళు చేసిన దానికి, వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్కి ఆమెట అందరికీ చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ మీ సినిమాలో మేము కన్నడ అంతా వినుండాం. యాక్చువల్లీ మేము బాబా రెడీ అదంతా చూద్దాం. బట్ రారా ఉండే సౌండ్కి బాబాలో ఇలా దానికి యాక్చువల్లీ మంచి సౌండ్లో ఒక సాంగ్ ఇచ్చారు. సో ఆల్ ఫర్ యూ పీపుల్ వీఆర్ జస్ట్ థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందರಿಗೂ మా ಕನ್ನಡ నుంచి వచ్చిನ ಬೆಳಗಾವಿ ಚಿನ್ನ ನೀವೆಲ್ಲ ಬಂದಿದ್ದೀರಾ, ನಿಮಗೆಲ್ಲ ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು ಚಿನ್ನ. ಐ ಲವ್ ಯು ಆಲ್. ನಾವು ಸೆಲೆಬ್ರಿಟಿ ಅಲ್ಲ, ನೀವು ನನ್ನ ಸೆಲೆಬ್ರಿಟಿಗಳು. ಈ ಸಿನಿಮಾಗೆ ನಿಮ್ಮ ಪ್ರೋತ್ಸಾಹ ಆಶೀರ್ವಾದ ಇರಲಿ ಅಂತ ಕೇಳ್ಕೊಳ್ತೀನಿ. అలాగే ఇదే March 11th రాబర్ట్ వస్తుంది. ఈ సినిమాకి మేమంతా ఊరికే పని చేసామంతేనే. మమ్మల్ని పిలిచేసి ఓకే పని డబ్బు ఇస్తాను మీరు పని చేయండి అంత. బట్ ఫర్ రాబర్ట్ there is only one hero called ఉమాపతి గారు. he is the hero for that movie. మేమంతా ఉత్తి పేర్లు పెట్టుకొని ఉత్తి రాబర్ట్లో మేము పని చేసాం అంతేనే. కానీ ఒక ప్రొడ్యూసర్గా ఆయన యాక్చువల్లీ ఈ సినిమాల నుంచి ఉండేది మేము చేసిన ఒక్కొక్క వర్క్ను కూడా ఈ వాజ్ జస్ట్ విత్ అస్. సో ఆయన యాక్చువల్లీ మా ఏజ్కి కొద్దిగా చిన్నోళ్ళు అయితేనో దాని వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఉమాపతి గారికి ఆయన యాక్చువల్లీ వాళ్ళని నిర్మాపకులు అట్లే మేము పిలిచేది. సో థ్యాంక్స్ అ లాట్ ఉమాపతి గారు ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ దిస్ మూవీ. రియల్లీ యూ అర్న్ దట్ యాక్చువల్లీ. సో దీనికి సపోర్ట్ చేసేకి వచ్చిన మీ మమ్మల్ని March 11th ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాని మీరు చూసి
₹150 మాకు ఇస్తే ఇంకొక 2 సినిమాలు చేసే ఒక పవర్ వస్తుంది మాకి. దయచేసి ఈ సినిమాని థియేటర్లో చూడండి, మమ్మల్ని అంతా ఆశీర్వచన అనేసి అడుకుంటాను. ఫర్ తరుణ్ సుధీర్ నేనేమి చెప్పలేయాలంటే మా ఇంటి బిడ్డ అది. ఆయనకు నాకు యాక్చువల్లీ ఏమి ఇదే ఉండలే. నేను హీరోను కాదు, వాడు డైరెక్టర్ కాదు. హీ హాస్ షోన్ అస్ సో వెల్. సో రాబర్ట్ ఇస్ అ డ్రీమ్ మాకందరూకును. సో ప్లీజ్ ఆ డ్రీమ్ని సక్సెస్ మీరు చేస్తారనేసి మేము అందరినీ కోరుకుంటాను. సో ప్లీజ్ March 11th అందరూ పోయేసి రాబర్ట్ చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి అనేసి అడుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్ అండ్ లాట్. Thank you. So March 11th, Robert in theaters. Go watch in theaters. Thank you for everyone.